కులగణన దేశానికే మార్గదర్శకం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకం. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఎప్పుడో స్పష్టం చేశారు. ఎవరి లెక్క ఏంటో తేలాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ అన్నారు. కరీంనగర్ మంగళవారం మీడియా మిత్రులతోటి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ దొందే రాంగ్ డైరెక్షన్ లో పోయేలా ఈ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ బీజేపీలకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఎందుకంటే బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. సర్వేలో పాల్గొనని వారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫాములు పంపుతున్నాం. మేము ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కులగణన సర్వే చేశామన్నారు. మీ వివరాలు ఇప్పుడైనా ఇవ్వండి, అప్పుడే మీకు మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు లేదన్నారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వే చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండని పేర్కొన్నారు. నిర్ణయం నుంచి నివేదిక నుంచి నిధుల దాకా ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేలా కృషి చేస్తుందన్నారు. మేధావులు అన్ని కులాల ప్రతినిధులతో సమావేశమై నిర్వహిస్తామన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీసీలలో ముస్లిం మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తది కాదు. అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ క్రిందకు నెట్టవద్దు అని సూచించారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును చదివి వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా నిర్ణయం జరగాలి, సమాచారం సేకరించాలంటే ఆ సమాచారానికి సంబంధించి మనం నిర్ణయం చేయలేము. కాబట్టి ఆ సమాచార సేకరణకు సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిటీ సింగిల్ మెంబర్ ఉంటే బాగుంటుందని ఆశించడం. షమీమ్ అఖ్తర్ రిటైర్డ్ జడ్జి, ఒక శాంటిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభుత్వం వారి అంగీకారంతో వారు నియమించింది. వారు 199 పేజీల నివేదిక ఇచ్చినారు. 199 పేజీల నివేదికను యథాతంగా అమలు చేసి సబ్ కమిటీగా క్యాబినెట్ ముందట ఉంచడం. అందులో 59 కులాలకు సంబంధించిన జస్టిఫికేషన్ రాసిండు పేరా వైజ్గా. దాని ప్రకారంగా మేము ఏకసభ్య కమిషన్ ఏ రిటైర్డ్ జడ్జి ఇచ్చిండో దాని లోపల ప్రభుత్వంగా మేము ఎక్కడ జోక్యం చేసుకోవాలి, ఎవరికి అన్యాయంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ మార్పులు చేర్పులు మేము పార్టిసిపేట్ చేయాలి. గారు ఏ నినాదం ఉంటే ఆ నినాదం, కొన్ని రోజులు బతుకమ్మ నినాదం, కొన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ నినాదం, కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు బీసీ నినాదం, మొన్న గతంలో కొద్ది రోజులు ఇంకో నినాదం. దయచేసి ఇటువంటి వద్దు. జాగృతి అప్పుడప్పుడు యాదికి వచ్చినప్పుడు జాగృతి ఇవన్నీ వద్దు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ బ్రదర్కు, మీ బావగారికి, మీ తండ్రి గారికి ఈ సమాచారాన్ని నింపు పంపమని చెప్పండి. మీరు కూడా ఏదైనా లిఖితపూర్వకంగా ఏదైనా సలహా సూచనలు చెప్తే తీసుకుంటాం. ఉద్యమించే కంటే ముందు మనం గతం నుంచి కూడా ఒక నానుడి ఉంది, సామదాన భేద దండ. నువ్వు ఒకటే దాని దండ కాడిపోతున్నావు, ముందు సామరస్యంగా మాకు చెప్పండి. చేయనప్పుడు ఇది జరుగుతుంది అనేటువంటి తేడా వివరించే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం లేకుండా వాటికైనా పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదో ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని బీసీలలో ఏదో బాగా ప్రేమ వరబడుతున్నట్టు చెప్తే తప్పవుతుంది. కాబట్టి దయచేసి అటువంటి మళ్ళీ మిమ్మల్ని ఒక ఆడపడుచుగా, ఆడబిడ్డగా మాతోటి మాట అనిపించుకునేటువంటి ప్రయత్నం వద్దు. మీ చిత్తశుద్ధిని మీకు తప్పకుండా మీరు అట్లీస్ట్ వీఆర్ వెరీ సాఫ్టర్ మీరు బికాజ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ సర్వే. 56% చేయలేదు దాని కొంత, అందుకే చట్టపరమైనటువంటి క్యాప్ ఉంది. ఆ క్యాప్ను ఓవర్కమ్ చేయడానికి రాజకీయ పార్టీలు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానికి మేము ముందుకు పోవడానికి కొరకు అందుకే మన బీసీ మేధావులు కుల సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని అంశాలు వచ్చినాయి. వాటన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే కార్యక్రమం తీసుకుంటాం. మేము 42% ప్రకటించడం, 42% కట్టబడము చేయాలనే మా ఆలోచన. దానికి సంబంధించిన అవరోధాలు వస్తే అధిగమించడానికి అందరూ సహకారం అడుగుతాం. రైట్, డెఫినెట్లీ రిప్రజెంటేషన్, డిస్కషన్ అనేటువంటిది ఒక ఫోరం. వెల్కమ్. ఎవరికి ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే మేము సబ్ కమిటీగా కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎటువంటి ప్రభుత్వానికి హిడెన్ ఎజెండా లేదు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగానే ముందుకు పోవడం జరిగింది.